సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ వద్ద సింగూరు జలాల నీటి విడుదల చేయాలని, లేని ఎడల క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కంటం రెడ్డి, తిరుపతి రెడ్డిలు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. కృష్ణానది రివర్ బోర్డ్, కృష్ణానది నీళ్లు ఆంధ్రాకి ఇస్తుండ్రు. మరి తెలంగాణకు వచ్చే, మన మెదక్ జిల్లాకు వచ్చే సింగూరు నీళ్లను కథం పట్టించిండ్రు. రైతు ఎట్లా బతకాలి? రైతు బతుకుంటేనే కదా రాష్ట్రం బాగుంటది. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు. మరి ఈ రోజు రైతు ఏడ్చే పరిస్థితి కనబడుతుంది. రుణమాఫీ కాక, రైతు బంధు పడక, రైతు భరోసా పడక, పెట్టుబడి లేక, పంట మొత్తం వర్షాకాలంలో పంట నష్టపోయి, కొట్టుకపోయి, నల్లబడి, వడ్లు నానిపోయి, ఆ పంట అందులోనే మునిగిపోయే పరిస్థితి వచ్చి రోడ్లు కొట్టుకపోతే ఇప్పటి వరకు ఒక రోడ్డు కూడా రిపేర్ చేయలే, పంట నష్ట పరిహారం ఇయ్యలే, రైతులను ఆదుకోలేదు. తెలుసుకున్నారేమో సెకండ్ సాటర్డే, అంతకుముందు ఒకసారి ఏదో ధర్నా చేస్తూ కూడా ఎక్కడో వెళ్ళిపోయింది. ఈ రోజు కూడా ధర్నా చేసి మనం రిప్రజెంటేషన్ ఇస్తా, ఈ రోజు కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ప్రభుత్వానికి, మరి అది జిల్లా అధికారులకు ఇది పడతలేదా అని చెప్పేసి అడుగుతాను. రైతుల సమస్యల గురించి మీరు ఆలోచన ఎందుకు చేస్తలేరు? రైతులు ఏ విధంగా మరి కష్టాల పాలవుతున్నా మీకు అర్థమైతలేదా అని చెప్పేసి అడుగుతూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఈ 25,000 ఎకరాలకి 25,000 ఒక్కొక్క ఎకరాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని కూడా మనం ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ, ఈ ఉద్యమానికి చేసినటువంటి మీ అందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకంటే సింగూరు నీళ్లు గణపురం ఆనకట్టుకు రావాలి, నిజాం సాగర్ కు పోవాలి. ఆ జీవో ఉంది, గతంలో కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, అట్లనే ఇస్తారు కావచ్చు అనుకున్నాం. 2 సంవత్సరాల క్రితం ఏదైతే సింగూరు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి చూసినప్పుడు చిన్న రిపేరు, ఆ రిపేరు 2 ఏళ్ల కిందనే వేస్తే గోడతో పోయేది, ఇప్పుడు గొడ్డల దాకా వచ్చింది. ఆ రిపేర్ పెద్దగా అయింది. ఆ పెద్దగైన రిపేర్ చేయాలంటే 2 ఏళ్ళు పడుతుంది. ఆ 2 ఏళ్ళు కొత్త టెక్నాలజీ ప్రకారం వాళ్ళు చేయొచ్చు, కానీ కాంట్రాక్టర్ రాడు, సరిగా చెయ్యడు. వాళ్ళ కాంట్రాక్టర్లు దొరికితే సరిగా చేసేటోళ్ళు దొరకరు. అట్లాంటిది ఆ రిపేర్ నిమిత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారు? సింగూరు ఖాళీ చేస్తున్నారు. సింగూరు ఖాళీ చేస్తే ఎంత కష్టమవుతుందో ఒకసారి ఆలోచించండి. మనకి ఇప్పుడు తెలుస్తలేదు, రేపు కన్నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడబోతా ఉంది. మన కళ్ళ ముందు కనబడుతుంది. మంచి నీళ్లు దొరికాయి, జీవాలకు నీళ్లు దొరికాయి. సింగూరు నుండే మన కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టి ఈ 4 జిల్లాలకు సంబంధించి కామారెడ్డి, అదేవిధంగా సంగారెడ్డి, మెదక్, అదేవిధంగా నిజామాబాద్, ఈ జిల్లాలకు సంబంధించిన సింగూరు నీళ్ళే వెళ్తా ఉన్నాయి మనకు హైదరాబాద్. కానీ ఇప్పటి వరకు ఆ మంచి నీళ్లకు ఆల్టర్నేట్ కూడా పెట్టలే. రైతులు నష్టపోతారు. ఇది డైరెక్ట్ గా 21,000 ఎకరాలు, ఇండైరెక్ట్ గా 40,000 ఎకరాలు సింగూరు కింద ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ కింద పండించుకునే పంట 40,000 ఎకరాల రైతులు మోసపోతున్నారు కదా, నష్టపోతున్నారు కదా, నీళ్ళు ఇస్తలేరు కదా. మరి నీళ్ళు ఇవ్వనప్పుడు ఏం చేయాలి? నీళ్ళు ఇస్తలేమని చెప్పి ముందుగానే ప్రకటించి, క్రాప్ హాలిడే ప్రకటించి, ఎకరానికి ఇన్ని పైసలు నష్టపరిహారిస్తామని చెప్పాలి. కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మరి సింగూరు నీళ్ళు ఇస్తలేరట. మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ పరంగా మేమందరం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి, మాకు నీళ్లను రిలీజ్ చేయండి, సింగూరు నుండి రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంటే నష్టపరిహారం ఇవ్వండి, దేని మీదైనా స్పష్టత ఇవ్వండి అంటే తెల్లారి మెల్లగా సావుకరుపు చల్లగా చెప్పిండు కలెక్టర్, ఏంది నీళ్ళు ఇస్తలేమని. మరి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఈడి దాకా కూడా రావు. ఈ మొన్న ఇప్పుడు ఇచ్చిపెట్టే నీళ్ళు కూడా రాని పరిస్థితి వస్తుంది. అక్కడ రిపేర్ చేయాలి. ఇది వరకు పోతే ఎవ్వరు పట్టించుకున్న పాపన పోలేదు. అక్కడ గెలిచిన సర్పంచ్లను కావచ్చు, ఇక్కడ ఏదో మన తిమ్మనగర్ లో గెలిచిన సర్పంచ్లను పిలుచుకుంటే కండవాలు కప్పుతుండ్రు కదా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు కదా, వాళ్ళకన్నా పని చేసి పెట్టుండ్రి, వాళ్ళ ఊరికన్నా పని చేసి పెట్టుండ్రి. వాళ్ళ ఊర్లో నీళ్ళు రాని పరిస్థితి, రైతులకు అందని పరిస్థితి కనబడతా ఉంది. మరి అక్కడన్నా వాళ్ళ ఊరి సర్పంచ్ని జాయిన్ చేసుకున్నందుకన్నా మరి అక్కడ నీళ్ళు ఇవ్వాలి కదా రైతులకు. 2,000 ఎకరాల పంట నష్టపోతుంది, డక్టు కొట్టుకపోయింది, అక్కడ దోణి కొట్టుకపోయింది, ఆ దోణి రిపేర్ చేయాలి, 2 ఏళ్ళు పడుతుంది. ఆడ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, వాళ్ళకు కూడా పంట నష్ట పరిహారం ఇవ్వాలని. ఏమో పోలీసు వాళ్ళు అటు ఊడి తిరుగుతుండ్రు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుపోయిండ్రు. ఇప్పటికే ఏం చెప్తుండ్రు, వీళ్ళు ఏం చేస్తుండ్రు ఏం చెప్తున్నాం, బరాబర్ అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.
ప్రతి ఒక్కరం కూడా పోస్ట్ కార్డ్ రాస్తాం. ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియదు కావచ్చు, తెలిసేటట్టు చేస్తాం. ఏమనుకుంటుండ్రు? నీళ్ళు ఇయ్యరా? రైతుల గోస పెట్టుకుంటారా? రైతులకు కన్నీళ్లు పెట్టిస్తారా? ఎందుకు రాజ్యం వెళ్తున్నారు? రాజ్యం గురించి తెలియనోళ్ళు, రాష్ట్రం గురించి తెలియనోళ్ళు, రాష్ట్రం మీద అవగాహన లేనోళ్ళు, మెదకు మీద అవగాహన లేనోళ్ళు, మెదకు నీళ్ల గురించి తెలియనోళ్ళు, మెదకు రైతుల కష్టాల గురించి తెలియనోళ్ళు రాజ్యం ఎందుకు వెళ్తుండ్రా మీరు? ఇన్ని కష్టాలు ఒక్కొక్కరు, కరెంటు రాక, యూరియా దొరకక, అక్కడ ఇసుక దందాలు అయితే వేసుకుంటారు కదా. రాత్రి టిప్పర్లు కొట్టుకుంటా ఇసుక ఇటాచీలు తెచ్చిపెట్టి ఇసుక ఖాళీ చేస్తున్నారు. ఇసుక ఖాళీ అయితే కూడా నీళ్లు రావు రైతులకు. అంటే రైతులకు ఇన్ని కష్టాలు పడి ఓ దిక్కు రుణమాఫీ పూర్తి కాలేదు. మహాలక్ష్మి స్కీమ్ మా అక్క చెల్లెలకు 2500 ఇవ్వాల్సిన మహాలక్ష్మి స్కీమ్ ఇప్పటి వరకు ఇయ్యలే.